నా పేరు మాతా సుబ్రహ్మణ్యం. నేను బహుజన్ సమాజ్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. మిత్రులారా, ఈ నెల 23వ తేదీన వైద్య కళాశాలల కోసం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం వైద్య కళాశాలను ప్రైవేటీకరించడం వల్ల మనం ఎంత నష్టపోతాం అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం గత ప్రభుత్వంలో నుంచి కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య కళాశాలను ప్రైవేటీకరిస్తూ పూర్తిగా ప్రైవేటీకరించడం జరుగుతుంది. కానీ ఇది కూటమి ప్రభుత్వం మాత్రమే చేస్తుంది కాదు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా దీనికి బీజం వేయడం జరిగింది. 108 జీవోని తీసుకుని వచ్చి 50% సీట్లు ప్రైవేట్ గా అమ్ముకోవడానికి అప్పుడే నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి కూడా బహుజన్ సమాజ్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ కాలేజీలు ప్రైవేటీకరించుకుంటా పోతా ఉన్నారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పేద ప్రజలను దోచుకునే విధంగానే ఉంది. ఈ వైద్య కళాశాల ప్రైవేటీకరించే ఆలోచన మొదటి నుంచే ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ నెల 23వ తేదీన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ప్రైవేటీకరిస్తున్నారో ఈ కాలేజీలను అక్కడ ఆయా పరిసర ప్రాంతాల్లో జిల్లాల కలుపుకుని ధర్నాలు నిర్వహిస్తా ఉన్నాము. కాబట్టి కాకినాడ జిల్లా నుంచి అమలాపురంలో కాలేజీని ప్రైవేటీకరిస్తున్నారు కాబట్టి అక్కడికి ధర్నాకు తరలివడం జరుగుతుంది. మన జిల్లా నుంచి అందరూ కూడా 23వ తారీఖు 10 గంటలకల్లా అక్కడికి రావాలని కోరుతా ఉన్నాము. మిత్రులారా, ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ వైద్య కాలేజీలు ప్రైవేటీకరించడం వల్ల పూర్తి స్థాయిలో నష్టపోయేది మనమే. ఎవరైతే కింద స్థాయిలో ఉన్నామో బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నామో మనమే పూర్తి స్థాయిలో నష్టపోతాము. ఎందుకంటే ప్రైవేటీకరించడం వల్ల ఒక్కొక్క సీటు మినిమం ₹1 ఇచ్చి కొనుక్కోవాల్సి ఉంటుంది. మన పేదలం ₹1 ఇచ్చి కొనుక్కునే అర్హత మనకు లేదు. కాబట్టి ఇది గవర్నమెంట్ కాలేజీగా ఉండటం వల్ల రిజర్వేషన్లో వచ్చే సీట్లను తీసుకోవడం వల్ల మనం చదువుకుని డాక్టర్లు అవ్వగలుగుతాం. కాబట్టి మనల్ని డాక్టర్లు అవ్వనివ్వకుండా చేసే కుట్రే ఈ ప్రైవేటీకరణ. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా అడ్డుకుని తీరాలి. ఈ కుట్రను మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ప్రతి కాలేజీల దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. ఏ జిల్లాలో అయితే కాలేజీని ప్రైవేటీకరిస్తున్నారో ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి దీనికి ప్రజలందరూ పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాలని, ప్రజా సంఘాలు కూడా కలిసి వచ్చి ఈ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై బీఎస్పీ.